హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నిన్న దోశ బ్యాటర్ వేసినాం కదా, ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. బాగా పొంగింది. ఇప్పుడు దోశ బ్యాటర్ బాగా పొంగింది. బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా సరిపడంత ఉప్పు వేసుకొని వంట సోడా వేసుకొని బాగా కలపాలి. ఇంకొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఇడ్లీ చేసుకోవడానికి ఇడ్లీ పాత్ర తీసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ ఆయిల్ అంటించినాక కొద్దిగా ఇడ్లీ బ్యాటర్ వేసుకొని ఇడ్లీ బ్యాటర్ తీసుకొని ప్లేట్స్ మీద వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు బాయిల్ అయినాయి కదా, ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని అందులో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాని వరకు 10 minutes మనం ఉడికించాలి. ఇప్పుడు దోశ వేసుకొని బాగా ఇట్లా సర్కిల్గా దోశ చేసేసి కొన్ని నూనె వేసి దానిపైన నూనె అప్లై చేసేసి అప్పుడు మనం మూత పెట్టేయాలి. ఇక్కడ ఇడ్లీకి ఇంకా 2 minutes టైం ఉంది, రెడీ అవుతుంది. ఈరోజు మన టిఫిన్ దోశ ఇంకా ఇడ్లీ. మీరేం టిఫిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇక్కడ కామెంట్ చేయండి. ఇడ్లీ 10 minutes అండి, ఆఫ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం తిప్పేసినాం, దోశ రెడీ అయింది. సూపర్గా ఉంది. చట్నీ కూడా స్పైసీ సాల్టీగా ఉంది. ఇడ్లీ కూడా కాటన్ లాగా ఉంది. లైక్ చేయండి, మనం ట్రై చేద్దాం. కూడా రెడ్గా అంతా వచ్చేసింది, మెత్తగా ఉన్నాయో చూద్దాం ఒకసారి చట్నీతో. దోశ కూడా సూపర్ క్రంచీగా ఉంది, మెత్తగా ఉంది, అంతా ఉంది. మీరు కూడా ఇంట్లో చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నా వీడియోస్తో నేను మళ్ళీ వచ్చేస్తా. బాయ్.